సత్యాన్ని మరచి విగ్రహాలుగా మారకూడదు. లుస్త్రలో పుట్టుతో కుంటివాడు ఒకడుండెను, నడువలేని బ్రతుకుతో దిగులుగా కూర్చుండెను. పౌలు మాట విన్నాడు, విశ్వాసం పొందాడు. నీ కాళ్ళు మోపి నిలువు మనదాగంతు లేసి నడిచాడు. అద్భుతం జరిగింది, ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ శక్తి మనిషిది కాదు, దేవునిదేనని తెలియాలి. ఆ రోజు బిగ్గరగా చెప్పెను పౌలు, మేము దేవుళ్ళు కాదని. ఈరోజు విశ్వాసి గుండెల్లో దేవుడిగా మారెను పాస్టరు. మనుష్య రూపం దాల్చిన దేవతలేడే వీరంటూ గుంపులు గుంపులుగా కేకలు వేవేశారు. పూలదండలు తెచ్చి ఎడ్లను బలిగా తెచ్చి బర్నబా పౌలులకు పూజలు చేయబోయారు. అయ్యో ఎంత పని చేశారు, ఎందుకిలా చేస్తారు? వస్త్రాలు చించుకొని ఆవేదనతో అరిచారు. వ్యర్థమైనవి విడిచి జీవము గల దేవుని చూడమన్నారు. ఆ రోజు బిగ్గరగా చెప్పెను పౌలు, మేము దేవుళ్ళు కాదని. ఈరోజు విశ్వాసి గుండెల్లో దేవుడిగా మారెను పాస్టరు. ఆనాడు అపొస్తలులు దైవత్వాన్ని తిరస్కరిస్తే, ఈనాడు సేవకులే దేవుళ్ళై కూర్చున్నారు. సంఘాలలో మనుషులకే చేస్తున్నారు సింహాసనం. అమాయక విశ్వాసులు చేస్తూ ఉన్నారు ఆరాధన. సేవకుడు దేవుడు కాదు, మానవుడు మాత్రమే. సృష్టికర్తను వదిలి సృష్టిని కొలుస్తున్నారా? మారిపోవాలి మనసు, మనిషి మనిషిగానే ఉండాలి. సమస్త మహిమ ఘనత యేసుకే చెల్లించాలి. ఆ రోజు బిగ్గరగా